పాకిస్తాన్ వక్రబుద్ధి మారడం లేదు. భారత సైన్యాన్ని ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. జమ్మూలోని సామాన్య ప్రజలపై కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పులో జమ్మూలోని పలు భవనాలు, కార్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు పాక్ కాల్పులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ సైన్యానికి ఎప్పటికప్పుడు చావు దెబ్బ కొడుతోంది. సామాన్య ప్రజలపై కాల్పులకు పాల్పడుతున్న పాక్ సైన్యానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎల్ఓసి దగ్గర పాక్ సైన్యాన్ని కనిపించినట్లుగా కాల్చిపడేస్తోంది. పాక్ సైన్యం సామాన్య ప్రజలపై ప్రతాపాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ పిరికి పంద చర్యకు పాల్పడుతోంది. పాక్ కాల్పులకు రాజౌరిలో అధికారితో పాటు మరో 5గురు మరణించారు. సామాన్యుల మరణంపై సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. పాక్ భారత్ గట్టిగానే బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఎన్ని ప్రతిదాడులు చేసినా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ డ్రోన్ దాడుల్ని భారత్ తిప్పికొడుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ ను భారత సైన్యం కూల్చివేసింది. పంజాబ్ లో ఈ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. అమృత్సర్ లోని ముల్గానీ కోట్ పంట పొలాల్లో ఈ డ్రోన్ శకలాలను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, జవాన్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ తన వక్ర బుద్ధిని చూపిస్తూనే ఉంది. సామాన్య జనావాసాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతోంది. భారత ఆర్మీ ధీటుగా సమాధానం చెబుతోంది. తిప్పి కొడుతోంది దాడుల్ని, డ్రోన్లను పేల్చి పారేస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియని దుస్థితిలో పాక్ జనావాసాలను పడింది. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. సివిలియన్స్ పైన తన ప్రతాపాన్ని చూపించే పనిలో నిమగ్నమైంది. మనం చూడొచ్చు, ఆర్మీ శకలాలను పేల్చేసిన తర్వాత దానికి సంబంధించిన శకలాలను మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ పైన. అక్కడ స్థానికులు కూడా దాన్ని చూడడం జరిగింది. అయితే అక్కడికి అధికారులు వెళ్లి వాటిని సేకరించారు. సామాన్యుల పైన తన ప్రతాపాన్ని చూపించే పనిలో పడింది పాక్. తన వక్రబుద్ధిని అడుగడుగున చూపిస్తూనే వస్తోంది పాక్. భారత ఆర్మీని ఎదుర్కోలేక సామాన్యులపైన పడింది పాకిస్తాన్. జమ్మూలో ఇప్పటికే భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. పాక్ కాల్పుల్లో ఒక అధికారితో పాటు మరో 5గురు మృతి చెందారు. డ్రోన్లను కూడా పేల్చేస్తోంది ఇండియన్ ఆర్మీ. అయితే ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేక పాక్ తన వక్రబుద్ధిని చూపిస్తూ వస్తుంది. భారత బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయి పాక్ దుందుడుకు చర్యల్ని. పాక్ కాల్పుల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది భారత సైన్యం. పంజాబ్ లోని అమృత్సర్ లో పాక్ డ్రోన్లను ధ్వంసం చేసింది. డ్రోన్స్ ఏ విధంగా వచ్చినా కూడా భారత సైన్యం కూల్చేస్తూ వస్తుంది. ములంగిలో విలేజ్ లో డ్రోన్ శకలాలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ అధికారులు, పోలీసులు కూడా వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం స్వాధీనం చేసుకుంది డ్రోన్ శకలాలను. అయితే జెట్ లో వస్తారా, డ్రోన్ లో వస్తారా, ఎలా వచ్చినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భారత ఆర్మీని ఎదుర్కోలేక పాక్ సైన్యం జనావాసాలపైన పడింది. సామాన్య జనం పైన తన వక్రబుద్ధిని చూపిస్తోంది. ఇప్పటికే ఒక అధికారితో పాటు 5గురు మృతి చెందిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పాక్ తన వక్రబుద్ధిని అడుగడుగునా ప్రూవ్ చేస్తూ వస్తోంది. ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేక పాక్ ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. భారత్ దాడుల్ని తిప్పికొట్టలేకపోతున్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇండియన్ ఆర్మీ దాడుల్ని ఎదుర్కోవడం లేదన్న బాధో, లేక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయమో గాని ఫేక్ న్యూస్ కు తెరలేపింది. అంతేకాదు, ఆ ఫేక్ న్యూస్ చైనా కూడా చేతులు కలిపింది. పాక్ వడ్డీ వార్చి ఆన్లైన్ లోనే వదిలే తప్పుడు కథనాలను చైనా, అజర్బైజాన్ మీడియా సంస్థలు తెగ ప్రచారం చేస్తున్నాయి. భారత్ అమలు పొదిలో అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ S-400 రాడార్ రేంజ్ దాదాపు 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంతటి శక్తివంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థను పాక్ చెందిన JF-17 యుద్ధ విమానం ఓ క్షిపణితో కూల్చేసిందని పాక్ ప్రభుత్వ రంగ మీడియా ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసింది.
ఈ దాడి పంజాబ్లోని అదంపూర్ వద్ద జరిగినట్లు తెలిపింది. వెంటనే ఈ వార్తల్ని చైనా ప్రభుత్వ రంగానికి చెందిన మీడియా సంస్థ షినువా ప్రచారంలోకి తెచ్చింది. దీన్ని గ్లోబల్ టైమ్స్ అందుకుంది. మరోవైపు అజర్బైజాన్ కు చెందిన మరో సంస్థ కూడా ఈ వార్తను హడావిడిగా ఆన్లైన్ లో పెట్టింది. ఈ ఆన్లైన్ విష ప్రచారంపై వెంటనే భారత మిలిటరీ విభాగం స్పందించింది. హైపర్సోనిక్ క్షిపణితో S-400 ను ధ్వంసం చేసినట్లు పాక్ చేస్తున్న ప్రచారం తప్పు అని భారత సైనిక అధికారులు తెలిపారు. S-400 ట్రయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థ. నాటో దేశాల నుంచి వైమానిక దాడుల్ని అడ్డుకునేందుకు రష్యా దీన్ని వాడుతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు రష్యా, చైనా, టర్కీలు వీటిని వినియోగిస్తున్నాయి. విభిన్నమైన రాడార్లు, క్షిపణులు సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్స్, మానవరహిత విమానాలను కూల్చేసే ఒక వ్యవస్థ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసిన ఓ ప్యాకేజ్. దీన్ని 2007లో రష్యా సైన్యంలోకి ప్రవేశపెట్టింది. అదే ఏడాది జూలైలో ఆకాశంలో సెకండ్కు 2800 మీటర్ల వేగంతో వస్తున్న 2 లక్ష్యాలను 16 కిలోమీటర్ల ఎత్తున S-400 ఛేదించింది. ఇప్పటికే భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్ ఏం చేయాలో తెలియక ఇలా తప్పుడు ప్రచారం చేస్తుంది. పాక్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మి ఇలా చైనా కూడా ఇదే కరెక్ట్ అని నమ్మి ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలవుతోంది. Pakistan has also attempted to execute a continued malicious misinformation campaign with claims of destruction of Indian S-400 system at Adampur, destruction of airfields at Suratgarh and Sirsa, BrahMos base at Nagrota, RT gun positions at Derang Yari and Chandigarh forward ammunition depot, with heavy damages to other military stations being propagated on social media. India unequivocally rejects these false narratives being spread by Pakistan.